ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానివ్వండి, తాపత్రయం కానివ్వండి, నిన్న జరిగినటువంటి జనాలి ఘటనకు అది ఒక పరాకాష్ఠగా భావించవచ్చు. పోలీసు వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానికాన్ని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన, ఒక వ్యవస్థను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తేటతెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఒక ముగ్గురు యువకుల్ని పాశవికంగా, ముఖ్యంగా దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా